నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. 2019 ఎంపీ ఎలక్షన్స్ సికింద్రాబాద్ సెగ్మెంట్కి సంబంధించి చాలామంది అన్ని పార్టీలకు సంబంధించి అందరూ బరిలో ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రధానంగా చూసుకుంటే టీఆర్ఎస్ పార్టీ తరపున దాదాపుగా ఇద్దరు ఎంపీ బరిలో ఉన్నారు. అందులో ఒకరు బొంతు శ్రీదేవి గారు ఉండడం జరిగింది. శ్రీదేవి గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఈ ఎంపీ రేసులో ఆవిడ కూడా ఉన్నారు కాబట్టి ఆవిడ మనతో పాటు ఉన్నారు. ఆవిడని అడిగి అసలు ఏం జరుగుతుంది అనేది ఆవిడ మాటలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్క నమస్తే. నమస్తే, బాగున్నారా? ఎంపీ రేసులో ఉన్నారు, టికెట్ ఆశిస్తున్నారు, ఎంపీ బరిలో ఉన్నారు. ఎలా అనిపిస్తుంది? అంటే సీటు కన్ఫామ్గా మీకే వస్తుందా అని మీరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారా, లేకపోతే కన్ఫామ్గా నిర్ణయించుకున్నారా? అంటే ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఇస్తారని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకనంటే ఖచ్చితంగా కేసీఆర్ గారే నాకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించారు వారు. సో సికింద్రాబాద్ సీట్ అంటేనే యాదవుల సీటు. గతంలో చూసినట్లయితే ఆ ఈక్వేషన్ పరంగా అదేవిధంగా నేను లాస్ట్ 3 years నుంచి ఎప్పుడు కూడా ప్రజల మధ్యలోనే ఉంటూ ప్రజల సమస్యలను నాకు తోచినటువంటి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాను. సో కమ్యూనిటీ బేసు గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని డిస్ట్రిక్ట్లు తిరగమని చెప్పారు. అన్ని డిస్ట్రిక్ట్లు కూడా పూర్తి చేసుకొని పక్క రాష్ట్రానికి కూడా తిరగడం జరుగుతూ ఉంది. సో నాకు పూర్తి నమ్మకము, విశ్వాసం ఉంది. అదేవిధంగా యావత్ హైదరాబాద్ కూడా నా వైపు చూస్తూ ఉన్నాయి. పూర్తి సహాయ సహకారం పొద్దున్నుంచి గత 10 రోజుల నుంచి ఖచ్చితంగా నీకే రావాలి, ప్రజల మధ్య ఉండే ఫ్యామిలీ, బొంతు ఫ్యామిలీ అంటూ నాకు మంచి మద్దతు తెలుపుతూ ఉన్నారు. ఖచ్చితంగా నాకే వస్తుందని నేను అనుకుంటా ఉన్నాను. ఇప్పుడు దాదాపుగా ఇద్దరు తలపడే అవకాశం కనపడుతుంది. మీకే వస్తుందని మీరు ఎలా ఆశిస్తున్నారు? అంటే ఏంటి ఆ నమ్మకం? అంటే వేరే వాళ్ళ గురించి మనం కామెంట్ చేయకూడదు. సో నా 6th సెన్స్ నాకు చెప్తుంది. నేను పడ్డ కష్టం, నేను తిరిగిన తిరుగుడు ప్రజలలోనే ఎప్పుడు కూడా 24 గంటలు ప్రజల మధ్యనే మా బొంతు ఫ్యామిలీ ఉంటుంది. సో మీరు ప్రజల మధ్య ఉంటున్నాను మరి మీరు ప్రజల మధ్య ఉండి ఎంతో సేవ చేస్తున్నప్పుడు కూడా మీరు ఎప్పుడు ఎందుకు మీడియా ముందు ఎలివేట్ కాలేకపోతున్నారు? నాకు యాక్చువల్గా టీఆర్ఎస్ పార్టీ నుంచి ఏ పదవి లేదు. నాకు ఆల్ యాదవ్ ఉమెన్ ఫ్రంట్ కమ్యూనిటీ బేస్ చైర్పర్సన్గా నేను వ్యవహరిస్తూ ఉన్నాను. నాట్ ఓన్లీ కమ్యూనిటీకే కాకుండా ఎక్కడ హైదరాబాద్ జంట నగరాలు ఎక్కడ తీసుకున్నట్టయితే నా దగ్గర లిస్ట్ కూడా ఉంది. కానీ నేను ఎప్పుడు నేను ఇది చేశానని నేను ఎప్పుడు చెప్పుకోలేదు. సో ఇప్పుడు టైం వచ్చింది అని నేను అనుకుంటా ఉన్నాను. ఈ టైంకి తగ్గట్టు నేను చేసిన సేవా కార్యక్రమాలు అనూహ్య స్పందన లభిస్తూ ఉంది. ఎక్కడ పోయినా నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు అందువేళ నేను సిగ్నల్ దగ్గర వెయిట్ చేస్తున్నాను. పక్కనే వాళ్ళు బైక్ మీద ఉండి ఈమెనే బొంతు శ్రీదేవి రేపు ఎంపీ అంటున్నారు. అంటే ప్రజలు కోరుకుంటున్నారు నన్ను, కాబట్టి నాకు వస్తుందని నేను గట్టి విశ్వాసంతో ఉన్నాను. ఓకే, ఒకవేళ మీరు ఎంపీ టికెట్ వచ్చి గెలిస్తే ఏం చేయబోతున్నారు? ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా సారు ఆదేశాలతో, కేటీఆర్ అన్న గారి ఆదేశాలతో ఎటువంటి కార్యక్రమాలు చేపడితే సికింద్రాబాద్ సెగ్మెంట్ పార్లమెంటరీలో చక్కగా ఎటువంటి పనులు అయితే ఏవైతే ఉన్నాయో అవి చక్కగా సమర్థవంతంగా నిర్వహిస్తానని కేంద్రం నుంచి నిధులు తీసుకొని వచ్చి మన సికింద్రాబాద్ సెగ్మెంట్లో అన్ని కార్యక్రమాలు కూడా చేపడతానని, ప్రజలందరికీ ఉపయోగపడే నాయకురాలుగా ప్రజల మధ్యనే ఉంటూ ప్రజా అవసరాలను తీర్చే నాయకురాలుగా ఎదగాలని నా యొక్క ఆకాంక్ష. బొంతు రామ్మోహన్ గారు నగర మేయర్గా ఉన్నప్పటికీ అంటే బొంతు రామ్మోహన్ గారిని చూసే ఆవిడ సతీమణిగా మీకు ఆ టికెట్ వస్తుందని మీరు ఆశిస్తున్నారా, లేకపోతే ప్రజలకు నేను చేసినటువంటి మంచి ఇప్పుడు నన్ను ఎంపీగా నిలబెట్టబోతుందని ఆశిస్తున్నారా? ఖచ్చితంగా మేయర్ గారు తోటి పాటు నేను ఉద్యమంలో కీలక పాత్ర పోషించినాను. గత 14 సంవత్సరాల నా పెళ్ళైనప్పటి నుంచి కూడా మేయర్ గారికి అండదండగా ఉంటూ ఫ్యామిలీని చూసుకోవడం, అట్లనే రాజకీయం అంటే బేసికల్గా నాకు లాస్ట్ చిన్నప్పటి నుంచి కూడా మా ఫ్యామిలీ కూడా కాంగ్రెస్లో ఉన్నారు, టీడీపీలో ఉన్నారు అన్నయ్యలు. సో కాబట్టి కొంచెం తెలుసు. పెళ్ళి అయిన తర్వాత రామ్మోహన్ గారితో పూర్తిగా కూడా నాకు అవగాహన ఉంది. అదేవిధంగా మేయర్ గారి సలహాలతోటి ఏంటంటే ఈ మధ్యలో ఒక లాస్ట్ 3 years కేసీఆర్ గారు చెప్పిన నుంచి మేయర్ గారి ఆదేశాలతోటే నేను ముందరికి పోతా ఉన్నా. ఖచ్చితంగా మా మేయర్ గారి గైడెన్స్ తోటి ముందరికి పోతాను. అదేవిధంగా మేయర్ గారి భార్యగా కాకుండా బొంతు శ్రీదేవి యాదవ్గా ఖచ్చితంగా నా యొక్క సేవలు ప్రజలకు అందిస్తా. ఒక స్పెషలైజేషన్, ప్రత్యేక ముద్ర నేను వేసుకుంటానని నాకు గట్టి నమ్మకం ఉంది. ఇంకోటి అంటే సికింద్రాబాద్ సెగ్మెంట్కి సంబంధించి ఇంతవరకు ఏ మహిళ కూడా ఎంపీ అయినటువంటి దాఖలాలు లేవు.
ఒకవేళ ఫస్ట్ ఎంపీ అయితే మీరేం చేయబోతున్నారు? యాక్చువల్గా ఏందనంటే మనమ్మ గారు అయినారు. మనమ్మ గారు తర్వాత ఇప్పుడుది ఇయర్ ఐడియా లేదు, బట్ లాంగ్ బ్యాక్ పెద్దవాడ కాబట్టి ఖచ్చితంగా ప్రత్యేక ముద్ర వేసుకుంటాను. ఖచ్చితంగా అన్ని కేంద్రం నుంచి నిధులు తీసుకురావడం, ఇక పార్లమెంట్ అంటే మీకు అందరికీ కూడా తెలుసు. సో ఏవేవి అయితే లేవో మొన్న కేటీఆర్ అన్నగారు అన్నారు, ప్యాట్నీ నుంచి తుమ్కుంట వరకు మనం ఎన్నిసార్లు ల్యాండ్ అడిగినా కూడా మనకు కేంద్రం ఇవ్వట్లేదు. మనం 16 సీట్లు కనుక గెలిచినట్లయితే ఖచ్చితంగా కేంద్రం మెడల్ వంచి ఖచ్చితంగా మన నిధులు మనం తెచ్చుకొని మనం పనులు చేసుకో. సో ఖచ్చితంగా 16 కాదు 17 సీట్లు గెలవబోతున్నాము. సో ఆ సీట్లు గెలిచిన వెంటనే మనం తెచ్చుకొని నిధులు మనకేమి ప్రధాన అవసరాలు ఏవైతే ఉన్నాయో ఏవైతే తెచ్చుకోవాలో అవి ఖచ్చితంగా నెరవేరుస్తామని నేను భావిస్తూ ఉన్నాను. అక్క, గత ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఎంపీగా కవిత గారు పార్లమెంట్లో అడుగుపెట్టారు. ఇప్పుడు అంటే రేపొద్దున టికెట్ కన్ఫర్మ్ అయితే మీరు కూడా విజయం సాధించి పార్లమెంట్లో అడుగు పెట్టబోతున్నారు. అడుగు పెడితే ఎలా అంటే ఒక మహిళగా మీ ఫీలింగ్ ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా నిజంగా చెప్పాలంటే కవితక్క నాకు ఆదర్శము, రోల్ మోడలు. అక్క చక్కగా నన్ను ఎక్కడైనా కూడా గత 4-5 సంవత్సరాల నుంచి చక్కగా పలకరిస్తుంది, మరదలు అని అంటది. ఆమెను చూసి నేను చాలా నేర్చుకున్నాను. ఏంటంటే రేపు నేను ఖచ్చితంగా పార్లమెంట్లో అడుగు పెడుతుంటే అక్క సలహాలు సూచనలు తీసుకొని, నేను కొత్త కాబట్టి ఖచ్చితంగా అక్కకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అన్ని తీసుకొని తన యొక్క సలహాలు సూచనలు తీసుకొని ముందరికి పోతాను. ఖచ్చితంగా వారి యొక్క అండదండలు నాకు ఉంటాయని నేను విశ్వాసం వ్యక్తం చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ శ్రీదేవి గారు. మీ ఆశ నెరవేరాలని యోయిటీవీ కూడా కోరుకుంటుంది. ఎంపీగా మీరు అంటే రాజకీయాలు చిన్నప్పటి నుంచి నాకు ఇష్టం అని అన్నారు కాబట్టి ప్రజలకు ఎంతో కొంత సేవ చేయాలని, పదవిలో లేకపోయినప్పుడు కూడా ప్రజలకు ఎంతో సేవ చేస్తూ మీరు మీ హస్బెండ్ కూడా ముందుకు సాగుతున్నారు. మరి ఎంపీ టికెట్ ఆశించడం జరిగింది. మీరు దేవుడి దయ వల్ల నిజంగా ఈసారి ఎంపీ టికెట్ అంటే దేవుడు కాదు కేసీఆర్ గారి దయ వల్ల మీకు ఎంపీ టికెట్ వస్తే మీరు ఎంతో మంచి చేస్తారని చెప్పేసి మీరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మనం కూడా చూద్దాం. అంటే త్వరలో ఇంకొక 15 రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ కొద్ది టైంలోనే ఇంకా టికెట్ కన్ఫర్మ్ కాలేదు, ఇవాళ రేపు అయిపోయే అవకాశం ఉంది. మరి ఆవిడకి నాకే టికెట్ వస్తే నేను ఎంత సేవ చేస్తానో ప్రజలకు తెలుసు, నా గురించి ఆల్రెడీ తెలుసు కాబట్టి తప్పకుండా నాకు టికెట్ వస్తుందని ఆశిస్తున్నారు. ఆవిడ ఆశ నెరవేరాలని యోయిటీవీ కూడా కోరుకుంటుంది. చూస్తూనే ఉండండి యోయిటీవీ. హలో, మిమ్మల్నే యోయోటీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.